ఫ్రెండ్స్ నమస్తే అందరికి. మ్యాచ్ నెంబర్ 1019 102 మ్యాచ్ గురించి మనం ఇవాళ రివ్యూ చెప్పుకుందాం భయ్య. ప్రో కబడ్డీ సీజన్ 11 లో నిజంగా ప్రతి ఒక్క మ్యాచ్ కూడా మస్తు అనిపిస్తుంది భయ్య, జబర్దస్త్ అనిపిస్తుంది. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా నిజంగా ప్రతి ఒక్క మ్యాచ్ అయితే చాలా ఎంటర్టైన్మెంట్ చేసింది. కానీ ఇవాళ మాత్రం ఫస్ట్ మ్యాచ్ తెలుగు టైటన్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్. ఈ మ్యాచ్ గురించి మనం చాలా మాట్లాడుకోవాలి భయ్య. ఎందుకనంటే లాస్ట్ టైం హర్యానా స్టీలర్స్ వర్సెస్ తెలుగు టైటన్స్ ఉన్నప్పుడు తెలుగు టైటన్స్ ఎంత లీడ్ తో గెలిచిర్రో, ఎంత మంచిగా ఆడిర్రో హర్యానా స్టీలర్స్ పైన, ఎట్లా మనం విన్ అయ్యారో అదే విధంగా హర్యానా స్టీలర్స్ ఇవాళ వాళ్ళు మన పైన గెలవాలని కాకుండా మనల్ని ఓడగొట్టి లాస్ట్ టైం వాళ్ళు ఎంతైతే లీడ్ తో గెలిచిరో దానికి డబల్ లీడ్ తో గెలవాలనే కసితో వాళ్ళు ఆడిరు భయ్య హర్యానా స్టీలర్స్. అసలు మ్యాచ్ సమ్మర్ ఏంది, అసలు ఎన్ని పాయింట్స్ తో వాళ్ళు గెలిచిరు హర్యానా స్టీలర్స్, తెలుగు టైటన్స్ చేసిన మిస్టేక్స్ ఏంది, వాళ్ళ మ్యాచ్ సమ్మర్ ఏంది, దాని గురించి మనం ఇవాళ ఈ వీడియోలో మాట్లాడుకుందాం భయ్య. ఫస్ట్ మ్యాచ్ అయిపోయేసరికి అయితే హర్యానా స్టీలర్స్ కి 46 పాయింట్స్ ఉంటాయి, మనకు ఓన్లీ 25 పాయింట్స్ మాత్రమే ఉన్నాయి భయ్య. అంటే ఆల్మోస్ట్ 21 పాయింట్స్ డిఫరెన్స్ తోటి అయితే హర్యానా స్టీలర్స్ అయితే ఇవాళ విన్ అయింది. తెలుగు టైటన్స్ అయితే నిజంగా ఘోరంగా ఓడిపోయింది భయ్య. ఈ ఘోరంగా ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఫస్ట్ మ్యాచ్ సమ్మర్ కనుక మనం ఆడుకుంటే భయ్య, ట్రేడ్ పాయింట్స్ వచ్చేసి హర్యానా స్టీలర్స్ కి 27 ఉంటే మనకు ఓన్లీ 18 మాత్రమే ఉన్నాయి. అండ్ ట్యాకిల్స్ కనుక చూసుకుంటే వాళ్ళకు 13 ట్యాకిల్స్ పాయింట్స్ ఉంటే మనకు ఓన్లీ 5 ఉన్నాయి. మొత్తం డిఫెండింగ్ అసలు ఎంత మిస్టేక్స్ చేసారు తెలుసా, నిజంగా చాలా బ్లండర్ మిస్టేక్స్ అయితే చేసిరు భయ్య డిఫెండర్స్ అయితే. మన నుంచి రీడింగ్ లో అయితే కొంచెం పర్లేదు, మంచిగా ఆడినా కానీ డిఫెండింగ్ అయితే చాలా మైనస్ అయిపోయింది ఇవాళ మ్యాచ్ లో మనకైతే. అండ్ ట్యాకిల్ మనకు ఆల్అౌట్స్ కనుక చూసుకుంటే వాళ్ళకి 4 ఆల్అౌట్స్ పాయింట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆ 4 ఆల్అౌట్స్ పాయింట్స్ కూడా ఫస్ట్ హాఫ్ లోనే వచ్చినాయి. ఫస్ట్ హాఫ్ లోనే 2 టైమ్స్ ఆల్అౌట్ అయింది తెలుగు టైటన్స్. మరి మనకెన్ని ఆల్అౌట్స్ పాయింట్స్ ఉన్నాయంటే 0. వాళ్ళు ఒక్కసారి కూడా ఆల్అౌట్ కాలే. వాళ్ళు చాలా కసితో ఆడిరు భయ్య, చాలా కసితో ఆడిరు. వాళ్ళు ఏదో గెలవాలి అని చెప్పేసి ఆడలే, తెలుగు టైటన్స్ ఓడగొట్టాలి. లాస్ట్ టైం ఎంతైతే మెజారిటీతో వాళ్ళు గెలిచిర్రో దానికి డబల్ మెజారిటీతో మేము గెలవాలన్న కసితో వాళ్ళు ఆడారు భయ్య నిజంగా హర్యానా స్టీలర్స్ అయితే. అండ్ ఎక్స్ట్రా పాయింట్లు చూసుకుంటే కూడా వాళ్ళకు 2 ఉన్నాయి, మనకి ఏం లేవు, 0 ఉన్నాయి. అండ్ తెలుగు టైటన్స్ నుంచి ఏ ప్లేయర్ మంచిగా ఆడిరు భయ్య అని అంటే ప్రతి మ్యాచ్ లో కూడా విజయ్ మాలిక్ ఆడతారు. కానీ ఈ మ్యాచ్ లో మాత్రం విజయ్ మాలిక్ 4 or 5 పాయింట్స్ చేసింది భయ్య, అంతే రేటింగ్ పాయింట్స్. ఈ మ్యాచ్ లో అయితే అంత ఆడలేడు. కానీ ఆశీష్ నర్వాల్ అయితే సూపర్ 10 చేసిండు, 13 రేట్ పాయింట్స్ చేసిండు భయ్య. ఆశీష్ నర్వాల్ జబర్దస్త్ ఆడిండు. ఆశీష్ నర్వాల్ ప్రతి రేడింగ్ వెళ్ళినప్పుడు అయితే తన ఎస్కేపింగ్ స్కిల్స్ అయితే చూసి నిజంగా ప్రతి ఒక్కరు ఫీదా కావాల్సిందే. ఆశీష్ నర్వాల్ ఎస్కేపింగ్ స్కిల్స్ చూసి అట్లా ఆడిండు, మస్తు ఆడిండు. అండ్ మిగతా వాళ్ళు డిఫెండింగ్ లో చూసుకుంటే అంకిత్ జాగ్లన్ కానీ, సాగర్ రావల్ కానీ, క్రిషన్దుల్ అయితే నిజంగా చాలా మిస్టేక్స్ చేసిండు భయ్య క్రిషన్దుల్. అసలు డూ ఆర్ డై రీడింగ్ ఉన్నప్పుడు ఆపోజిట్ పర్సన్ మన కోర్టులోకి వచ్చినప్పుడు కొంచెం వెయిట్ చేసి, ఎందుకంటే మనకు అంత ప్రెజర్ ఏమి ఉండదు, మనకు వెయిట్ చేసి ఆ రీడర్ ని పట్టాల్సి వస్తుంది. అంతేగాని నువ్వే ఆగమాగం పోయి నేను పడతాను పోతే వాళ్ళకు పాయింట్ ఇచ్చేస్తే ఏం లాభం అని చెప్పు. మైండ్ గేమ్, అందుకే మైండ్ గేమ్ చాలా ఇంపార్టెంట్. టీం అందరు కలిసి ఎట్లా ఆడతారో మైండ్ గేమ్ కూడా అట్లనే ఆడాలి. అట్లయితేనే మ్యాచ్లు అయితే విన్ అవుతాం, లేకపోతే చాలా కష్టం అవుతుంది. అండ్ ఇంకొక 2 మ్యాచ్లు గెలిస్తే తెలుగు టైటన్స్ అయితే నిజంగా ప్లే ఆఫ్ వెళ్తుంది, లేకపోతే చాలా కష్టం అవుతుంది. ఇంకా మ్యాచ్లు అయితే బాగానే ఉన్నాయి, కంపల్సరీ గెలవాలి ఇంక 2 మ్యాచ్లు అని చెప్పేసి అనుకుంటున్నాయి. ఎందుకంటే తెలుగు టైటన్స్ ఈసారి ఈ సీజన్ ఇన్ని సీజన్ల కంటే ఈ సీజన్ లో మాత్రం చాలా గొప్పగా ఆడుతున్నది. అట్లనే ఆడి ప్లే ఆఫ్ కి పోవాలని చెప్పేసి అనుకుంటున్నావయ్యా. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ హర్యానా స్టీలర్స్ గురించి మాడుకుంటే భయ్యా, ఏం ఆడిరు భయ్యా, వినయ్, శివం పటారే. వినయ్ అయితే ఆల్మోస్ట్ 11 పాయింట్స్ చేసిండు, జబర్దస్త్ ఆడిండు. శివం పటారే కూడా సూపర్ ఆడిండు భయ్యా, శివం పటారే. అండ్ షాదుల్లా ఆల్మోస్ట్ 5 పాయింట్స్ చేసిండు, 2 రేడింగ్ పాయింట్స్ చేసి 3 ట్యాకిల్స్ పాయింట్స్ చేసిండు భయ్య. అండ్ రాహుల్ సేత్పాల్ కూడా 5 పాయింట్స్ చేసిండు, 5 అంటే హై5 చేసిండు, ట్యాకిల్స్ హై5 చేసిండు. అండ్ మిగతా ప్లేయర్స్ చూసుకుంటే కూడా హర్యానా స్టీలర్స్ నుండి అయితే జబర్దస్త్ ఆడారు భయ్య. అందుకే వాళ్ళైతే మ్యాచ్ అయితే విన్ అయ్యారు. అంత డిఫరెన్స్ తోటి వాళ్ళైతే మ్యాచ్ విన్ అయ్యారు భయ్య, సూపర్ ఆడారు. హర్యానా స్టీలర్స్ అయితే మెచ్చుకోవాలి. ఎందుకనంటే వాళ్ళు ఒక కసితోని, ఒక పట్టుదలతోని ఈ మ్యాచ్ లో ఆడారు. ఏదో మేము గెలవాలి అని చెప్పేసి కాకుండా కంపల్సరీ వీళ్ళు మా పైన గెలుస్తారా, మేము వీళ్ళ పైన గెలవాలి, వీళ్ళని ఓడించాలి, ఎంతైతే మెజారిటీతో గెలిచిర్రో దానికి డబుల్ మెజారిటీతో మేము గెలవాలని చెప్పేసి అనుకున్నారు, గెలిచిర్రు వాళ్ళు. అది కబడ్డీ అంటే అట్లా ఉంటది. అండ్ నెక్స్ట్ మ్యాచ్ గురించి మనం మాట్లాడుకుంటే భయ్య, పునేరి పల్టన్ వర్సెస్ దబంగ్ ఢిల్లీ కేసి అసలు ఏం ఆడిరు భయ్య మ్యాచ్ తెలుసా. అసలు లాస్ట్ వరకు కూడా నువ్వా నేనా అంటే మ్యాచ్ ఆగింది. మరి ఏ ప్లేయర్ మధ్య ఆడారు, మ్యాచ్ సమ్మరీ ఏంది, అసలు ఎన్ని పాయింట్స్ తోటి ఎవరు విన్ అయ్యారు, అంటే ఎన్ని పాయింట్స్ డిఫరెన్స్ తోటి ఎవరు విన్ అయ్యారో దాని గురించి ఇవాళ ఈ వీడియోలో మాట్లాడుకుందాం.
ఫస్ట్ మ్యాచ్ ఎండ్ అయిపోయేసరికి అయితే దబంగ్ ఢిల్లీ కేసి 30 పాయింట్స్ ఉండే, పునేరి పల్టన్ కి 26 పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. అంటే 4 పాయింట్స్ డిఫరెన్స్ అయితే దబంగ్ ఢిల్లీ కేసి విన్ అయింది. అసలు నిజంగా తెలుసా, పునేరి పల్టన్ చాలా మిస్టేక్స్ చేసింది. ఒకసారి ఆషు మాలిక్ రీడింగ్ వచ్చినప్పుడు 5 పాయింట్స్ తీసుకోపోయింది భయ్య. ఆ 5 పాయింట్స్ అనేది మ్యాచ్ మొత్తం టర్న్ చేసింది. అప్పటి వరకు అయితే పునేరి పల్టన్ లీడ్లోకి వస్తుంది తగ్గుతుంది, లీడ్లోకి వస్తుంది తగ్గుతుంది. అప్పటి వరకు కూడా నువ్వా నేనా అంటే ఉండే. ఎప్పుడైతే ఆషు మాలిక్ కోర్టులోకి వచ్చి 5 పాయింట్స్ తీసుకొని వెళ్ళిపోయింది చూడు, అప్పుడు మ్యాచ్ మొత్తం టర్న్ అయింది. అందుకే ఈ 4 పాయింట్స్ డిఫరెన్స్ అనేది ఉన్నది. అండ్ మ్యాచ్ సమర్ కనుక మనం చూసుకుంటే భయ్య, పునేరి పల్టన్ కి 14 పాయింట్స్ ఉండే, 14 రేట్ పాయింట్స్ ఉండే, దబంగ్ ఢిల్లీ కేసీకి 17 రేట్ పాయింట్స్ ఉన్నాయి. అండ్ టాకిల్స్ కనుక చూసుకుంటే భయ్య, పునేరి పల్టన్ కి 12 ఉంటే, దబంగ్ ఢిల్లీ కేసీకి ఓన్లీ 8 మాత్రమే ఉన్నాయి. అంటే చూసుకుంటే టాకిల్స్ అయితే పునేరి పల్టన్ జబర్దస్త్ చేసారు, రీడింగ్ లో మాత్రమే కొంచెం వాళ్ళు వెనకబడ్డారు, కానీ కొన్ని మిస్టేక్స్ చేసారు డిఫెండింగ్ లో కూడా. అండ్ ఆల్అౌట్స్ కనుక చూసుకుంటే కూడా వాళ్ళకే ఉన్నాయి దబంగ్ ఢిల్లీ కేసీకి 2 పాయింట్స్, వీళ్ళకి ఏం లేవు, 0 ఉన్నాయి. అండ్ ప్లేయర్స్ కనుక చూసుకుంటే భయ్య, దబంగ్ ఢిల్లీ కేసీ నుంచి ఆషు మాలిక్ జబర్దస్త్ 13 రేట్ పాయింట్స్ చేసిండు, నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ కూడా 4 పాయింట్స్ చేసిండు. అండ్ మిగతా ప్లేయర్స్ కూడా దబంగ్ ఢిల్లీ కేసీ నుంచి గౌరవ్ చిల్లర్ కానీ వీళ్ళు డిఫెండింగ్ లో కానీ కొంచెం వాళ్ళకి తగ్గట్టు అయితే పర్ఫార్మెన్స్ ఇవ్వలేరు, కానీ రీడింగ్ లో మాత్రం జబర్దస్త్ ఆడారు. అండ్ పునేరి పల్టన్ గురించి చూసుకుంటే ఆకాష్ ఇండే కానీ, గౌరవ్ కాట్రే కానీ, పంకజ్ మొయిటే కానీ, మోహిత్ గోయిట్ కానీ జబర్దస్త్ ఆడారు వీళ్ళ ప్లేయర్స్ అయితే. కానీ గౌరవ్ కాట్రే మాత్రం ఓన్లీ 1 పాయింట్ మాత్రమే వేసిండు, తన స్టామినా తగ్గట్టు అయితే ఆడలేడు. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం వీళ్ళు డిఫెండింగ్ లో చాలా మిస్టేక్స్ చేశారు భయ్య. డిఫెండింగ్ లో, రీడింగ్ లో మాత్రం పర్లేదు, అంత ఇంత మంచిగా ఆడినా కానీ డిఫెండింగ్ లో అయితే చాలా మిస్టేక్స్ చేశారు. ఆ మిస్టేక్స్ అయితే ఒకసారి వాళ్ళు తర్వాత దానిపైన కూర్చొని మీటింగ్ పెట్టుకొని అలా మాట్లాడుకొని మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ మంచిగా ఆడతారని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే పునేరి పల్టన్ లాస్ట్ టైం డిఫెండింగ్ ఛాంపియన్స్ ఎట్లా ఆడతారో అందరూ తెలుసు. అండ్ నెక్స్ట్ మ్యాచ్ మంచిగా ఆడి గెలవాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఎనీవే ఈ మ్యాచ్ అయితే దబంగ్ ఢిల్లీ కేసీ అయితే విన్ అయింది భయ్య. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.